కంపెనీలపై కట్టుకథలు సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కారు నిజ రూపం పట్టబయలు అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఆల్రెడీ సిద్ధం పేరుతోనే ఆయన ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నథింగ్ బట్ సిద్ధం రూపంలో ఆయన జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ప్రధానంగా చెప్పుకునేది పరిశ్రమలకు సంబంధించి వైజాగ్లో సమ్మిట్ ఏర్పాటు చేసిన అటు అనేక రకాల రూపాల్లో మేము పరిశ్రమలు తెచ్చామని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ చెప్తూ వస్తున్నాం. కొన్నిసార్లు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని జాకీలు మొదలుకొని అనేక కంపెనీలు బయటికి వెళ్తున్నా కియా లాంటి వాటిని బెదిరించి వాళ్ళని ఎక్కడికక్కడ హోల్డ్ చేసే ప్రయత్నం చేసిన ఇలా పరిశ్రమలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రస్తుతానికి కొత్త పరిశ్రమలకు తేకపోగా ఉన్న పరిశ్రమలు మొత్తాన్ని వెళ్ళగొట్టింది అనేది కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం. ఈ అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ వచ్చి ఎన్నోసార్లు హైలైట్ చేశారు. కానీ ఈరోజు చూసినట్లయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆ విషయాలు ఇంకా బయటకు వచ్చినాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల పరిశ్రమలు వచ్చాయంటూ కూడా ప్రతిరోజు తను పెట్టే సిద్ధం సభల్లో ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. బట్ వాటిని ఎండగట్టే ప్రయత్నం అయితే జరిగింది అనుకోవాలి ఆధారాలతో సహా. అది కూడా ఆన్ రికార్డ్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన విషయాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి ఫోకస్ చేసింది.